రైట్ నెల్లూరులో పరిస్థితి అయితే ఇప్పటివరకు మనం చూసాం. అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి ఆర్టీఓ కార్యాలయం దగ్ధంతో భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. పుంగనూరు నియోజకవర్గంలో 928 ఎకరాలను మాజీ మంత్రి ఆయన అనుచరులు కబ్జా చేశారు. మదనపల్లిలో పేదల అసైన్డ్ భూములతో పాటు ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. 22A పరిధిలోని భూములను పెద్ద ఎత్తున వైకాపా నేతలు కొనుగోలు చేశారు. ఇక వెదురుకుప్పం మండలంలోని ఫ్రీ హోల్డ్ పేరిట దాదాపు 200 ఎకరాల అసైన్డ్ భూములు క్రయ విక్రయాలు అక్రమాలు జరిగాయి. తిరుపతి రూరల్ అర్బన్ పరిధిలో దేవాదాయ శాఖ పరిధిలోని మఠం భూములను ఆక్రమించి విక్రయాలు చేశారు వైసీపీ నేతలు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. 18,000 ఎకరాలు వైసీపీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు ఆక్రమించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 6,000 ఎకరాల భూములను ఆక్రమణకు సంబంధించి రికార్డులు బీజేపీ సేకరించింది. భూముల ఆక్రమణ క్రయ విక్రయాల జాబితా తయారీలో రెవెన్యూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వైకాపా నేతల అండదండలతో ప్రభుత్వ ఉద్యోగులు భూ ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. హరిబాబు, చెప్పండి, చిత్తూరు జిల్లా మదనపల్లి ఆర్టీఓ కార్యాలయం దగ్ధం విషయంలో అయితే భూ కుంభకోణం అయితే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో దాదాపు 1000 ఎకరాలను వైకాపా నాయకులతో పాటు పార్టీ కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున భూములు కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే మదనపల్లికి సంబంధించినట్టు ఆర్డీఓ కార్యాలయం అనేది దగ్ధం కావడం, అందులో కేవలం 22A అలాగే ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డులను పెద్ద ఎత్తున ఉండడంతో వాటిని కాల్చివేసేందుకు ఆధారాలు చెరిపివేసేందుకు ప్రయత్నం చేసినట్టు కూడా ప్రాథమికంగా ప్రభుత్వ నిర్ధారణకు వచ్చి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా అప్పుడున్నటువంటి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు ఆర్డీఓ అలాగే తహసీల్దార్ కూడా సీతారాం కూడా ఈ కుంభకోణంలో పాలు పంచుకున్నారు. వీళ్ళ వల్లనే ఈ పెద్ద ఎత్తున రాగానిపల్లిలో భూములు కానీ లేదంటే మదనపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు భూములను కబ్జా చేయడం జరిగిందని చెప్పి మంత్రి అనుచరులు పెద్ద ఎత్తున దానికి సంబంధించిన నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతి పరిసరాల్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున మఠం భూములు ఉన్నాయి. ఈ మఠం భూములకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ ఆయన బంధువర్గము అలాగే అనుచరులు కూడా వీటిని ఆక్రమించి వాటి ఏదైతే ఫ్రీ హోల్డ్ ఇచ్చారో ఆ ఫ్రీ హోల్డ్ పేరుతోటి మఠం భూములను కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో ఎక్కించుకోవడంతో పాటు వాటిని ప్లాట్లుగా వేసి ప్రజలందరికీ విక్రయించేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే హజీరాంజీ మఠానికి సంబంధించిన అధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో పాటు సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి పిల్లు నడుస్తున్న నేపథ్యంలో వైకాపా నాయకులు చేసినటువంటి అరాచకాలను కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి వాటి మీద పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నాయి. భవిష్యత్ అవసరాలకి చాలా అవసరం అని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఎలక్ట్రానిక్ సిటీ పేరుతో అక్కడ ఒక సెజ్ ఏర్పాటు కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వైసీపీ పాలనలోకి రావడంతో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములన్నింటినీ పూర్తి స్థాయిలో ఆక్రమణ చేసేందుకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున రికార్డులన్నీ తారుమారు చేసి వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకొని ఆ భూములన్నింటినీ పేదలకు విక్రయించడం లేదంటే వేరొకరికి విక్రయించి నకలు డాక్యుమెంట్లను సృష్టించడంలో కీలక పాత్ర పోషించే అన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ప్రకారం అయితే ఒక శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోనే 18,000 ఎకరాల భూ కుంభకోణం జరిగింది. ఇప్పటి వరకు తాము 6,000 ఎకరాలకు సంబంధించిన భూ రికార్డులన్నీ సేకరించాం. బాధితులు కూడా తమ పక్షాన ఉన్నారు. బాధితుల నుంచి కూడా వాళ్ళ పూర్తి స్థాయి రికార్డులు కూడా మేము సేకరించాము. వీటిల్లో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిన బీజేపీ నాయకులు శ్రీకాళహస్తి నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలోనే ఏదైతే వీటి మీద ఇప్పటికే ప్రభుత్వం తిరుపతి జిల్లా కానీ చిత్తూరు కానీ అన్నమయ్య జిల్లాల పరిధిలో ఉన్నటువంటి రికార్డులకు సంబంధించి భూములకు సంబంధించి గోల్మాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏ 22A కింద ఏ భూములు ఉన్నాయి, గతంలో ఏ ఉన్నాయి, వాటిని ఏవి తగ్గించారు,
అలాగే 22 ఫ్రీ హోల్డ్ చేసిన తర్వాత ఏదైతే అసైన్డ్ భూములు ఏదైతే పేదలకు ఇచ్చారో ఆ పేదల భూములు ఎవరెవరు కొనుగోలు చేశారు, ఎవరి పేరుతో ఈ రికార్డులన్నీ మారాయన్నది పూర్తి స్థాయిలో రికార్డులన్నీ బయటికి తీయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఎక్కడ వీటిని తవ్వే కొద్దీ తమ పేర్లు కూడా బయటికి వస్తాయి, తమకు సంబంధించిన వాళ్ళ బంధువులు కానీ లేదంటే స్నేహితులు కానీ వీళ్ళందరి మీద తామే కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందన్న ఒక భయాందోళనతో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం కానీ వాటి మీద విచారణ జరిపి చర్యలు చేపట్టడంలో కానీ నివేదిక తయారు చేయడంలో కూడా కొంత అలసత్వం ప్రదర్శిస్తున్నారని చెప్పిన ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వెదురుకుప్పం మండలానికి సంబంధించి దాదాపు ఫ్రీ హోల్డ్ పేరుతోటి ప్రభుత్వం డికేటి భూములను విక్రయించుకోవచ్చు, 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్నట్టు భూములు విక్రయించుకోవచ్చు అనే అవకాశం ఇచ్చినప్పటికీ కూడా కేవలం 2018లోను 2019లో కూడా ఇచ్చినటువంటి డీకేటీ పట్టాలకు సంబంధించిన వాటిలో కూడా అధికారులు తారుమారు చేసి అవి కూడా ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తెచ్చి దాదాపు 200 ఎకరాలకు పైగా వీటిని రికార్డులను తారుమారు చేసి కొంతమంది వైకాపా నాయకులకి ఆయాచిత లబ్ధికి చేకూర్చే విధంగా వ్యవహరించారని చెప్పని కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.